ఓ సారీ. డాక్టర్, మీరేం టెన్షన్ అవ్వకండి. నాకు టెన్షన్ వచ్చినప్పుడు ఇదే స్కీమ్ ఫాలో అవుతుంటాను. డాక్టర్ నా రిపోర్ట్స్ వచ్చాయా? 2 గడపలు ఇల్లు సార్ కొండాపూర్లో. సూపర్ వెంటిలేషన్, 30 లక్షలు అంతే. వద్దు వద్దు అని చెప్పి అదే 30 లక్షలతో మా ఆవిడ సోమాజిగూడలో బొంగులో ప్లాట్ కొనిపించింది నాతోటి. సర్లేండి, నా రిపోర్ట్. నిన్న నరుస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు అర్థమైంది సార్, ఆ ఇంటికి ఒకే గడప ఉందని. అయ్యో సారీ అండి. ఇంతకీ నా రిపోర్ట్స్ వచ్చాయా? మధ్యలో టీవీ వాళ్ళకి ఏం పని సార్? పిలవగానే పరిగెత్తుకొచ్చేస్తారా? నా రిపోర్ట్స్ అండి. ఏ రిపోర్ట్స్ అండి? పి చంద్రశేఖర్. మొన్న వచ్చాను కదా, మీరు కూడా ఇక్కడ ఏదో గడ్డలా ఉందని స్కానింగ్ చేశారుగా. మొన్న ఏమైంది అక్కడ? ఏమైంది అంటావేంటయ్యా? నువ్వే కదా స్కానింగ్ చేసి ట్యూమర్ అయి ఉంటుంది అన్నావు. మొన్న ఓ మొన్న ఎక్కడ రిపోర్ట్స్ టైంకి మర్చిపోవడం లేదు. అదంటే అన్ని చూసుకునేది. ఎక్కడ పెట్టాను? తాగున్నావా ఏంటి? రాత్రి తాగిందా ఇంకా తెగలేదు సార్. ట్యూమర్ అనుకుంటా, కానీ మా నర్స్ ఏంటి అక్యూట్ లింఫోమా అని ఏదో ఉంది. ఇది ట్యూమరే అయి ఉంటుందిలేండి. ట్యూమరే అయి ఉంటుందంటే ఏంటి? ట్యూమరా కాదా? ఒక నిమిషం సార్. దరిద్రం కాకపోతే ఇంకేంటి సార్, ఒంటి మీద చొక్కా లేకుండా లుంగితో ఎటు పరిగెడుతున్నాం కూడా తెలియలేదు సార్. పైగా లైట్లు కెమెరాలు మీద పడిపోతుంటే ఒకే గుమ్మంగా సార్ అడ్డంగా దొరికిపోయాను. ఆ టీవీ వాళ్ళండి సార్, పొద్దుటి నుంచి వేసిందే వేసి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. ట్యూమర్ అంటావు, తలుపు అంటావు. సార్ చొక్కా లేకుండా ఎవరైనా తలుపు తీస్తారు? పాల ప్యాకెట్ అనుకుని తీశాను సార్. శేఖర్ గారు, సార్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం మీకోసం. ఏంటి ఫోన్ ఎత్తట్లేదంట? రే పోరా. Yes, sir. My troops are there already. Okay, sir. Okay. ఏంటి ఏంటి 34 మిస్ కాల్స్? మా ఆవిడ కూడా అన్ని చేయదు. ఏంటి ఓ కొంపలు మునిగిపోయే పని? Yes, it's very important, high profile case, top secret. ఎప్పుడు కాదు Huh? సార్. మీ ఏజ్ ఎంత? 58 ఏళ్ళు. ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు. ఆ తర్వాత ఏం పీకుదామని? మీ పెళ్ళం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మీ పిల్లలు పెళ్లి చేసుకుని ఏ ఊళ్ళో ఉన్నారో తెలుసుకోవడానికి నేను 4 రోజులు కోవర్ట్ ఆపరేషన్ చేస్తే గానీ తెలియలేదు. అయితే సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు షివరింగ్ మొదలవుతుంది సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఇంపార్టెంట్ మిషన్ వచ్చింది, నువ్వు సార్, వెంటనే. నా బొంద సార్, నా బొంద. నేను చెప్పేది మీకేం అర్థం కావట్లేదా? ఐఎమ్ రిజైనింగ్. ఐ క్విట్. ఏంటి రాజీనామా చేస్తున్నా. ఏమైంది సడన్ గా? జ్ఞానోదయం. జ్ఞానోదయమా? నా వల్ల కాదు సార్. మీరు రోజు ఫోన్ చేయడం, హై ప్రొఫైల్ కేసు అని నన్ను ఏదో కోవర్ట్ ఆపరేషన్ పంపించడం, నేను మా ఆవిడకి అతకని అబద్ధాలు చెప్పి దొరికిపోవడం, ఈ కౌన్సిలింగ్ సెషన్స్, డివోర్స్ కేసులు నా వల్ల కాదు సార్. అంతే. ఏ కమాన్, కూర్చుని మాట్లాడుకుందాం. నీకేంటి అండర్ కవర్లు, కవర్ట్ ఆపరేషన్లు నీకొద్దు, అంతే కదా? కూర్చుని మాట్లాడుకుందాం. నేను కూర్చుని మాట్లాడే స్టేజ్ కూడా దాటిపోయానండి. ఎవరన్నారు? ఎవరో లేండి. చూడండి, నాకు ఈ రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేయడం కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంటికి వెళ్ళి సంతకం స్కాన్ కాపీ మీకు ఈమెయిల్ చేస్తాను, మీరే అతికించుకోండి. ఇదిగో శేఖర్, ఏదో చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నావు. రాత్రి తిరిగా మాట్లాడుతున్నా. రాత్రైనా పగలైనా నాకు ఒకటే సార్. ఏ స్కాట్లాండ్ నుంచి కొత్త బట్టలు తెప్పించాను. మీరు చంద్రమండలం నుంచి తెప్పించినా నాకు వద్దు సార్, ప్లీజ్. సార్ మొన్న ఫుల్ ట్యాంక్ చేయించాం కదా జీప్ కి, బిల్స్ దుబే. కావాలి. శేఖర్, శేఖర్, కెన్ యూ ప్లీజ్? ఏమైంది సార్, ఎందుకు ఆయన అలా ఉన్నాడు? టైం లేదు, టైం లేదు అంటే ఎందుకు? ఏంటి సార్? శేఖర్ కి క్యాన్సర్. క్యాన్సరా? ఎందుకు సార్? ఎందుకంటే ఏం క్వశ్చన్ ఇది? అంటే ఎక్కడా అని. అదే అర్థం కావట్లేదు. చేతికి వచ్చిందని రాసింది ఇక్కడ. చేతులకి కాళ్ళకి క్యాన్సర్ రావడం ఏంటి సార్? ఏదో సెగ్గడ్డా అండి, చూడండి. బాగా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పు, రిజైన్ చేసేంత ప్లేస్ లో వచ్చిందా లేదా అని. రిజైన్ చేశారా? అయితే ఖచ్చితంగా క్యాన్సర్ అయి ఉంటుంది సార్. పాపం కదా సార్. ఎంత పని జరిగిపోయింది శేఖర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. నేను చింటూని పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఏ గ్రేడ్ అండి?
సెకండ్ గ్రేడ్ అనుకుంటానా? లేదు, సెకండ్ గ్రేడే కన్ఫర్మ్. సెకండ్ గ్రేడ్ క్లాస్ టీచర్ని నేనేనండి. చింటూ అని క్లాస్లో ఎవరు లేరే? రిషి. ఓ, మీరు రిషి ఫాదరా? Yes, sir. నైస్ టు మీట్ యూ ఫైనల్లీ. సేమ్ థింగ్ హియర్ అండి. అడుగు, అక్కడ పికప్ పాయింట్ దగ్గర ఉన్నాడు. ఓ యా, థ్యాంక్స్ అండి. You're తన welcome. యూనిఫామ్ లో ఉంటే పోల్చుకోలేకపోయాను. ఓకే. రే, ఇక్కడే ఉన్నావుగా, నీ పిచ్చివాళ్ళ పరిగెత్తుంటే పలకమే. సరేరా, రారా. ఎక్కరా? రే, ఏమైందిరా నీకు? Is everything all right, Rishi? Is this man bothering you? Excuse me, mister. Who are you? Why are you scaring Rishi? హలో, ఇదిగో వీడితో మాట్లాడు. వీడు కార్ ఎక్కట్లేదు. రే, అమ్మతో మాట్లాడు. Hello, auntie. This is Ritika. Hi, Ritika. He's Rishi's father. Okay, auntie. Thank you. Don't worry, Rishi. He is your father only. Take care, Rishi. Bye. Bye, uncle. రారా. రితికా నీ గర్ల్ ఫ్రెండారా? 5 ఏళ్ల వయసుకే నీ గర్ల్ ఫ్రెండ్ అవసరం? At 6 years. చా, ఇదిగోరా చాక్లెట్ తిను. నాకొద్దు. పోనీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వు, తింటుంది. అబ్బో, నీ గర్ల్ ఫ్రెండ్ చాక్లెట్ తిందా? తను సిక్కేస్తే తింటుంది. 5 star డైమిక్స్ లాంటి తినదు. స్నిక్కర్సా? స్నిక్కర్స్ అంటే చాక్లెటేనా? ఓ సరే, రేపు వచ్చేటప్పుడు 2 తీసుకొస్తాను. నీకోటి, నీ గర్ల్ ఫ్రెండ్ కోటి. రేపుకో నువ్వే వస్తావా? ఎల్లుండి కూడా వస్తాను. రేపు నన్ను రితిగాని అమ్మ ఎడ్మిషన్ తీసుకెళ్తా అన్నది. డేటా నేను తీసుకెళ్తాలే. నువ్వు రావు, నాకు తెలుసు. నువ్వు వద్దు. అన్నీ నీ ఇష్టమేనారా? రేపు నేను వస్తాను. నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను. అంతే, ఇదే ఫైనల్. ఇదిగో తిను. దిగు. గుడ్. ఏంటి, చాక్లెట్ తిన్నావా? డాడీ ఇచ్చారు. చాక్లెట్ తింటే హార్ట్ కు మంచిదంట. ఎవరు చెప్పారు? యూకేలో డాక్టర్స్. సరే, వెళ్ళొస్తా. కార్కి ఏమైంది? చిన్న యాక్సిడెంట్. చిన్నదిలా లేదే, 4-5 కార్లు వచ్చి గుద్దినట్టుంది. ఒకటే. నేను ఇచ్చిన బొమ్మకి తలకాయ ఏమైంది? లోపల పెట్టాను. నిజం చెప్పు, విరిగిపోయింది కదా? యాక్సిడెంట్ లో జస్ట్ ఊడిపోయింది అంతే. నేను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. గుర్తుందా నీకు అసలు? ఎందుకు గుర్తుండదు స్వాతి? ఫెవికాల్ పెడితే అంటుకుపోతుంది. నీ ఇష్టం. సెంటిమెంట్స్ కి వాల్యూ లేనప్పుడు నాకెందుకు? కాఫీ తాగుతారా? కాఫీ? ఏ తాగవా? ఓ, అర్జెంట్ పని ఉంది కదా? ఏ అర్జెంట్? అదంతా ఏం లేదు, తాగుతా. కూర్చో, కాఫీ తెస్తా. హైదరాబాద్ వెంకటరమణ కాలనీ శ్రీలింగ అపార్ట్మెంట్స్ లో ఒక 50 సంవత్సరాల వయసు గల ఆవిడ హత్యకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే తాజా వార్తలు వస్తున్నాయి. మా కరెస్పాండెంట్ రమేష్ హత్యా స్థలానికి చేరుకున్నారు. హలో, నంబర్ ప్లేట్స్ ఫేక్ సార్. కార్ని ఫాలో చేసావా? ఎస్ సార్. బేగంపేట్ సికింద్రాబాద్ కొంపల్లి మీదుగా మేడ్చల్ సిగ్నల్ కెమెరాస్ లో లాస్ట్ కనిపించింది సార్. సరే, ఆ కార్ డీటెయిల్స్ అన్ని డిపార్ట్మెంట్ కి పంపించు. ఆ కార్ లో ఉన్న 2 డీటెయిల్స్ నాకు పంపించు. అలాగే ట్రాఫిక్ కెమెరాస్ లో దొరికిన ఫుటేజ్ మన డేటాబేస్ లో సెర్చ్ చేయి. దీని హై ప్రయారిటీ కేసుగా తీసుకో. విల్ డూ సార్. గన్ ఓనర్స్ లిస్ట్ వచ్చిందా? 1 second సార్. సార్, సెంట్రల్ బ్యూరోకి హై ప్రయారిటీ రిక్వెస్ట్ పంపించాను సార్, బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఓకే, ఫాలో అప్ చేస్తాం. పిలిచావా? లేదు స్వాతి. తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చడం వల్ల శ్రీదివ్య అనే 50 సంవత్సరాల వయసు గల ఆవిడ అక్కడికక్కడే మరణించారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ మన పక్కనే ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది? ఏదో పెను శబ్దం వినబడిందండి. ఏంటా అని వెనక్కి తిరిగి చూసే లోపే ఒక నల్లటి చొక్కా, ఒక నల్లటి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి రెడ్ కలర్ బైక్ వేసి చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాడండి. అంతలోనే 206లో ఉన్నాడు గట్టిగా అరిచిందండి. ఏంటా అని చెప్పి పైకి చూసే లోపే 207లో ఉన్న ఆవిడ కింద పడిపోయిందండి. ఇల్లంతా రక్తం. వెంటనే పోలీసులు ఫోన్ చేశానండి. ఆ హంతకుడి చేతిలో తుపాకీ లాంటిది ఏమని చూసారా? లేదండి. తను ఎటువైపు పారిపోయాడు? ఇటు మోన్ మార్కెట్ వైపు వెళ్ళాడండి. శేఖర్,